హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మీ అందరికీ కూడా పాట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కుట్టచ్చు అనేది అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ క్లియర్గా పోస్ట్ చేశానండి. బట్ వీడియో పెట్టడానికి, స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి టైం అయితే బాగా పట్టిందనమాట. ఎక్కువ లేట్ అయింది, ఏమనుకోవద్దండి. నాకు టైం సెట్ అవ్వక నేను చేయలేకపోయాను అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాము. మీరు కటింగ్ చూడాలి అంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోకి ఒక 2 వీడియోస్ ముందు ఏమో ఉంటుంది అది. ఓకే, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్స్ అయితే తీసుకున్నాము. నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎదురెదురుగా ఉండేలాగా, అంటే పాట్ నెక్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ ఉండేలాగా పెట్టుకుని పైపింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పైపింగ్ అయితే నేను ముందుగా కుట్టి రెడీ చేసుకున్నానండి. పైపింగ్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు పైపింగ్ వచ్చేసి పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ని ఈ విధంగా పెట్టేసి మనకి నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఆ పైపింగ్ చూడండి, పైపింగ్ లోపల థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ ఉన్న వైపున ఆ థ్రెడ్కి పక్కనే మనం స్టిచ్ వేయాలన్నమాట. కొంచెం దూరంగా వేసినా కూడా మీకు పైపింగ్ అనేది అస్సలు మంచి ఫినిషింగ్ అనేది రాదనమాట. ఆ పైపింగ్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా కుట్టుపడాలి, అప్పుడే ఫైన్గా ఉంటుందన్నమాట చూడడానికి. ఇది వచ్చేసి ఇక్కడ నేను నార్మల్ ఫుట్ మీదే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. పైపింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అంటే నార్మల్ మిషన్కి పైపింగ్ వచ్చేలాగా పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఉంది, చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా, పాయింట్ దగ్గర ఆ పైపింగ్ అనేది కట్ అవ్వకుండా జస్ట్ చిన్న కట్ ఇవ్వాలి. పైపింగ్ క్లాత్కి మాత్రమే కట్ ఇవ్వాలి, అప్పుడే మీకు ఇలా రెండో వైపుకి టర్న్ అవుతుంది అన్నమాట. మనం కట్ వర్క్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మెథడ్ అనమాట. ఎక్కడైతే మనం పాయింట్స్ తిప్పుతామో అక్కడ పైపింగ్ క్లాత్కి మాత్రమే ఒక చిన్న టక్స్ ఇచ్చేసి కుట్టాలి. చూడండి, నేను పైపింగ్కి దగ్గరగా వేస్తున్నాను అనమాట. పైపింగ్ ఎలా ఉండాలంటే మనకి పాదంకి మధ్యలో నీడిల్ దగ్గర గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లో పైపింగ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోవాలి, అప్పుడే పైపింగ్ మంచిగా వస్తుంది. ఓకే, ఇలా చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇలానే మనము రెండవ దానికి కూడా పైపింగ్ చేసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్య మధ్యలో చెప్పే టిప్స్ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ఈ రెండో వైపు ఉన్నటువంటి బ్యాక్ పార్ట్కి కూడా నెక్ పైపింగ్ అయితే చేసేస్తున్నానండి. రౌండ్స్ తిరిగే చోట పైపింగ్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి, ఎక్కడ కూడా లాగకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా పైపింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఒక పీస్ తీసుకుని రైట్ సైడ్ అనేది పై వైపుకి పెట్టండి. రైట్ సైడ్ అంటే ఒరిజినల్ సైడ్ అనమాట, రాంగ్ సైడ్ కిందకు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన మనము ఇప్పుడు పైపింగ్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. మనం చేసిన పైపింగ్ కింది వైపు ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ వైపు ఉండేలాగా పెట్టుకుని చేసుకున్నట్లయితే పైపింగ్ అనేది చక్కగా లోడింగ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు కుట్టు మనం పైపింగ్ లైనింగ్కి అటాచ్ చేసినప్పుడు ఒక కుట్టు కుడతాం కదా, సేమ్ అదే కుట్టు మీద రావాలన్నమాట ఈ కుట్టు. అప్పుడే మీకు పైపింగ్ అనేది నీట్గా లోడింగ్ అయిపోయి పైకి సన్నటి దారంలాగా వస్తుందన్నమాట. చూడండి, ఈ కుట్టు కనిపిస్తుంది కదా, అదే కుట్టు మీద వేస్తూ రావాలి. ఓకే, కుట్టుకి కొంచెం కూడా యువతలకి వేయకూడదు అనమాట, అలా వేస్తే మీకు గ్యాప్ వచ్చేస్తుంది పై వైపున. కాబట్టి అది చూసుకుంటూ దాని మీదనే వేయండి. చూడండి, నేను మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసాను. ఓన్లీ నెక్ పార్ట్ దగ్గర మాత్రమే అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి పై వైపున చూసుకోండి, నీట్గా మొత్తం అంతా కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. మీకు కొంచెం గ్యాప్ వచ్చింది అని అనిపిస్తే మళ్ళీ దాని పక్కనే వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా ఉందండి, దానికోసం అన్నట్టు నేను దాని పక్కనే ఇంకో స్టిచ్ చేస్తున్నాను ఇలా. ఓకే, అంతే. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా కట్ చేయాలి. ఫస్ట్ ఆ నెక్ పార్ట్ దగ్గర మనం తిప్పి కుట్టాలి కాబట్టి ఆ నెక్ పార్ట్ దగ్గర మాత్రమే కట్ చేసుకోవాలి. మన వీడియోస్ ఎక్కువ బిగినర్స్ కూడా చూస్తారు కాబట్టి నేను ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే వీడియో క్లిప్స్ కూడా నేను ఎక్కువ డిలీట్ చేయకుండా ఉంచుతున్నాను అనమాట, చాలామందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. ఓకే, టక్స్లు కూడా ఇచ్చేసుకున్నాము, చిన్న చిన్న కట్స్ అన్నమాట టక్స్లు అంటే. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లో జస్ట్ ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసి, కార్నర్ ఫోల్డ్
ఫోల్డ్ చేయకపోయినా కూడా రివర్స్ అవుతుంది, బట్ మనం ఇలా చిన్న కార్నర్ కనుక చేసుకున్నట్లయితే నీట్గా రివర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా చూసారా చక్కగా షేప్ వచ్చింది. ఒకవేళ మీరు థ్రెడ్ కూడా లోడింగ్ చేయాలి అని అంటే ఇందాక మనం పైపింగ్ చేసుకున్నప్పుడే థ్రెడ్ కూడా పెట్టేసామనుకోండి, అప్పుడు థ్రెడ్ కూడా లోడింగ్ అయిపోతుంది. అంటే థ్రెడ్ అంటే బ్యాక్ మనము డోరీస్ కట్టుకుంటాం కదా అవి. ఈ విధంగా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత మీకు ఐరన్ కనుక అవైలబుల్గా ఉంటే ఐరన్ చేసేసుకోండి, మంచిగా ఫినిషింగ్ వస్తుంది. లేదనుకుంటే నార్మల్గా కుట్టేసేయండి. ఇప్పుడు పై వైపున పైపింగ్ పక్కన ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను ఒక క్లాత్కి చూపిస్తానండి వన్ సైడ్ పార్ట్, సెకండ్ది మీరే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది కదా, టైం వేస్ట్ ఎందుకన్నట్టు. ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ ఒరిజినల్ని అటాచ్ చేసుకుని ఆ లైనింగ్ క్లాత్ కన్నా ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటుందో ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి నేను 2 కూడా బ్యాక్ పార్ట్లు అయితే కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. 1.5 ఇంచ్ వెడల్పుతోటి మనకి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి సరిపోయే లెంత్ ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని దానికి ఒక వైపుని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలే సరిపోతాయి. బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ లూజ్కి తగ్గట్టు తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనము బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఈ బ్యాక్ బెల్ట్ క్లాత్కి ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఫోల్డింగ్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా నడుముకి బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా తిప్పేసి ఆ క్లాత్ పైన కుట్టు పడేలాగా టాప్ స్టిచ్ వేయాలన్నమాట. కరెక్ట్గా ఫోల్డింగ్ మీద స్టిచ్ పడాలి. స్టిచ్ వేయడం వల్ల బ్యాక్ బెల్ట్ పైకి కనిపించకుండా ఉంటుంది. ఓకే, మనం అటాచ్ చేసుకున్న బ్యాక్ బెల్ట్ని ఇలా అడుగు భాగం వైపు అంటే లోపల లైనింగ్ పార్ట్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టి మిషన్కి లూజ్ కుట్టు సెట్ చేసుకుని ఒక కుట్టు కుట్టండి. లూజ్ కుట్టు ఎందుకు అనంటే మనము డాట్స్ అవి కుట్టి బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసినప్పుడు బ్యాక్ బెల్ట్ అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసము బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఈ లూజ్ కుట్ అనేది తీసేస్తామన్నమాట. 2 బ్యాక్ పార్ట్లకి అయితే నేను బ్యాక్ బెల్ట్ వేసేసానండి. ఇప్పుడు బ్యాక్ డాట్ హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము. ఓకే, ఫస్ట్ అయితే హుక్స్ పట్టి వేస్తున్నామండి. మనకి హుక్స్ పట్టి వచ్చేసరికి క్లాత్కి ఒరిజినల్ సైడ్ వైపున జాయిన్ చేసుకోవాలి. ఆ లెంత్ ఎంతైతే ఉంటుందో లెంత్ కన్నా ఒక 1 లేదా 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో అడుగు భాగం వైపుకి హుక్స్ పట్టి క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా పక్కకి తిప్పేసి టాప్ స్టిచ్ వేయండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి మా రైట్ సైడ్ రావాలన్నమాట హుక్స్ పట్టి, లెఫ్ట్లో వచ్చేసరికి కాజా పట్టి రావాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని హుక్స్ పట్టి అనేది పై వైపుకి కనిపించకుండా లోపల వైపుకు మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. కాజా పట్టి పైకి కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేయాలి కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసము. ఓకే, ఇలా రెండో దానికి కాజా పట్టి కూడా సేమ్ లెంత్ ఎంతైతే వీపు లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్కి ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. విడత వచ్చేసరికి ఒక 3 అంగుళాలు ఉండేలాగా తీసుకోవాలి కాజా పట్టికి వచ్చి మీరు ఒరిజినల్ క్లాత్ అయినా వేసుకోవచ్చండి. విడత 3 ఇంచులు. స్టార్టింగ్ కిందికి ఫోల్డ్ చేసేయండి. రాంగ్ సైడ్ వైపు నుంచి మనం కాజా పట్టి కుడుతున్నామండి. హుక్స్ పట్టి ఏమో రైట్ సైడ్ వైపు నుంచి కుట్టాము. చివరిన కూడా క్లాత్ని ఈ విధంగా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసుకోవాలి. కార్నర్స్ చిన్నగా కట్స్ ఇచ్చేయాలి. ఇలా తిప్పేసి పై వైపుకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి తర్వాత డబుల్ ఫోల్డ్ వేయాలి. ఇలా మనం వేసే ఫోల్డ్ అనేది ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, మనం ఇప్పుడు జాయిన్ చేసిన కుట్టు, ఆ కుట్టు మీదకి కరెక్ట్గా ఫోల్డింగ్ రావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ ఇటువైపుకు కుట్టేసి కింద వరకు కుట్టేయడమే స్ట్రైట్గా. ఇంతే. ఇప్పుడు దీనికి బ్యాక్ డాట్ ఎలా వేయాలో చూస్తున్నామండి. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుని ఈ నడుము దగ్గర చివరి భాగంలో ఒక 1/2 ఇంచ్ విడుతుండేలాగా కుట్టండి. డాట్ లెంత్ వచ్చేసి 3.5 లేదా 4 ఇంచులు వచ్చేలాగా వేయండి. ఇదే విధంగా రెండో వైపు బ్యాక్ పార్ట్కి కూడా నేను డాట్ అయితే వేస్తున్నాను. షోల్డర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకుని అదే ఫోల్డింగ్ మీద
3.5 లేదా 4 ఇంచులు ఈ విధంగా క్రాస్గా డాట్ కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫస్ట్ దీనికి నెక్కి అయితే పైపింగ్ ఇస్తున్నానండి. ఈ నెక్ మోడల్ని లీఫ్ ప్యాటర్న్ అంటాము. చూడండి, పైపింగ్ అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దీనిపైన మనము నెక్ పైపింగ్ ఇచ్చాం కదా, నెక్ పైపింగ్ అడుగు భాగం వైపు కంటే కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. నెక్ మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఒకవైపున పిన్ను పెట్టుకుని ఇంకో వైపు నుంచి కుట్టడానికి స్టార్ట్ చేయండి. మనం పైపింగ్ని అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా, అదే కుట్టు మీద ఈ కుట్టు వేయాలన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ పై నుంచి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఓకే, కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకుని టర్న్ చేసేసి టాప్ స్టిచ్ వేసుకోవడమే. కట్ చేశాక రౌండ్స్ తిరిగే చోట మాత్రం ఖచ్చితంగా టక్స్లు ఇవ్వాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ చక్కగా వస్తుంది. టక్స్లు ఇవ్వకపోతే అస్సలు పై వైపునంత గులుగులుగా మడతలుగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు లైనింగ్ని అయితే నేను కింది వైపుకి టర్న్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఎక్కడ కూడా పైకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ పెట్టుకుంటూ ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన స్టిచ్ చేస్తూ రావాలి. చూడండి, రౌండ్స్ తిరిగే చోట మనము పాదాన్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి పట్టుకుని మనకి కావాల్సిన విధంగా ఫ్రీగా స్టిచ్ వేయాలి. ఓకే, ఇలా. ఓకే, నెక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి నేను పై వైపు నుంచే స్టిచ్ చేస్తున్నానండి. లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా అటాచ్ చేశాను కదా, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేశాను. ఇప్పుడు సైడ్ పీసెస్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్లు రెండు తీసుకుని ఈ షేప్ ఏదైతే ఉందో ప్రిన్సెస్ కట్ షేప్ ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు వీటిపైన ఒరిజినల్ క్లాత్స్ ఒరిజినల్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. ఓకేనా, ఎందుకంటే లోడింగ్ అట్లా ఏమీ చేయట్లేదు కాబట్టి ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకే ఉంటుందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్కి సైడ్ పీసెస్ కూడా రెడీ చేశాను. ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ మిడిల్ పీస్ తీసుకుని వీటి రెండింటిని ఎటువైపుది ఏ క్లాత్ అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనము ఈ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ముఖ్యంగా బిగినర్స్ అయితే చూడండి, మనకి సైడ్ ప్యానల్ కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఎవరికైనా కూడా మిడిల్ క్లాత్ అనేది ఎక్కువేమీ రాదు. పైన ఈ సైడ్ పీస్ని ఒక్క పావించ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని అడుగునున్న క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకుని ఈ పై వైపున ఉన్నటువంటి సైడ్ పీస్ని ఫ్రీగా వదులుతూ కుట్టాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఎక్కువ తక్కువ రాలేదు. షేప్ కూడా చూసారా, కప్ ఎంత మంచిగా వచ్చిందో మనకి. ప్రిన్సెస్ కట్లో మెయిన్ కటింగ్ కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే కప్ అనేది చక్కగా తేలుతుంది. రెండవది కూడా సేమ్, ఇందాక ఫస్ట్ది మనం కుట్టినప్పుడు సైడ్ ప్యానల్ పైన నుంచి కుట్టాం కదా, ఈ రెండో వైపుది కుట్టేటప్పుడు సైడ్ ప్యానల్ అడుగునుంది, మిడిల్ క్లాత్ పై వైపుకుంది. ఓకే, ప్రిన్సెస్ కట్కి చాలామంది ఆ జాయింట్కి స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ వదలకుండా కట్ చేస్తుంటారు కదా డైరెక్ట్గా. అలా కట్ చేస్తే మీకు కప్ అనేది ఫ్లాట్ అవుతుందండి, లిఫ్టింగ్ ఉండదు. సేమ్ అదే స్టిచ్ పైన నేను డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ ప్యానల్స్ కూడా అటాచ్ చేసేసాను కదా. ఇప్పుడు 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజ్కి సరిపోయేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి. చిన్న పీసులు ఉంటే జాయింట్లు వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్ పీస్ని ఒక ఫోల్డింగ్ చేసేసుకుని ఈ విధంగా కుట్టాలి. ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు ఎదురెదురుగా రావాలన్నమాట. అలాగే ఇక్కడ కటింగ్ పాయింట్ లాగా ఉంది కదా, ఇక్కడ చిన్న ఫ్రిల్ ఇవ్వండి, జస్ట్ చిన్న ఫ్రిల్.
ఇచ్చామా లేదన్నట్టు ఇవ్వాలి. చిన్న కర్వే కాబట్టి ఈ స్ట్రైట్ పీసు 1.5 లేదా 2 ఇంచులు వచ్చేలాగా తీసుకోవచ్చు అన్నమాట. అదే ఓకే, ఇక్కడ చిన్న కట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ బెల్ట్ క్లాత్ని పక్కకు పెట్టేసి ఆ బెల్ట్ పైనే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ వేయాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఆ వేస్ట్ అనేది పైకి కనిపించకుండా అడుగు భాగంలో ఉండిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ బెల్ట్ని చూడండి, ఈ జాయింట్స్ రెండు ఎదురెదురుగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అది చిన్న టిప్ అండి, బ్లౌజ్కి చాలా యూజ్ అవుతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా కుట్టేసుకోవడం. మిషన్ కుట్టు గట్టి కుట్టే వేసేయాలండి. ఇది హెమ్మింగ్ ఏం చెయ్యము ఫ్రంట్ పార్ట్లో. ఓకే, ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది, మనకి బ్యాక్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉంది, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకుని షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా చూసుకుని, అంటే నెక్ వైపున హెచ్చు తగ్గులు రాకూడదు. ఆర్మ్ హోల్ వైపు కొంచెం వచ్చినా పర్వాలేదు, కానీ నెక్ వైపు మాత్రం వస్తే మనకి మంచిగా అనిపించదు అనమాట ఫినిషింగ్. చూడండి, ఇలా ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా చూసుకుని వేసేయండి. ఇక్కడైతే నేను షోల్డర్ జాయింట్ కూడా వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ క్లాత్కి జాయింట్ పడుతుంది కదా చంక పీసు, దాన్ని జాయింట్ చేస్తున్నానండి. స్ట్రైట్ పీస్ తీసుకుని మనకి జాయింట్కి ఎంత అవసరం అవుతుందో అంత క్లాత్ తీసుకునే విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేశాక కరెక్ట్గా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి మనకి ఏదైతే జాయింట్ వేయని వైపు ఉందో దాంతో సమానంగా ఉంచి మిగతా ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేయాలి. ఓకే, ఇంతే. ఇదే విధంగా ఈ రెండో పీస్కి కూడా చంక పీస్ జాయింట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్కి మనం జాయింట్ చేసిన జాయింట్స్ కింది వైపుకు ఉండేలాగా చూసుకుని ఈ పై వైపున పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఓకే, ఇప్పుడు దీనికి ఒరిజినల్ని అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా చూసుకుని దీనిపైన ఇప్పుడు మనము పైపింగ్ చేసుకున్నాం కదా లైనింగ్కి, పైపింగ్ అడుగు భాగం వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసి కావాలనుకుంటే లైనింగ్ క్లాత్కి చివరన టాప్ స్టిచ్ వేయచ్చు, లేదా డైరెక్ట్ ఇలా గట్టి కుట్టు కూడా వేసేయచ్చు. ఒరిజినల్ సైడ్ వైపున ఒక పాదం వరుసన కుట్టు వేస్తే పైపింగ్ అలా స్టిఫ్గా నిలబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేశాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేసేసానండి. ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. మనకి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి. ఇది పఫ్ హ్యాండ్, పఫ్ అయినా కూడా మిడిల్ టక్స్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గరకు ఉండాలి. హ్యాండ్కి పఫ్ హ్యాండ్ బ్లౌజ్కి హ్యాండ్ లోతు తీయాల్సిన పని లేదు, మీరు పర్టికులర్గా తీసుకోవాలి అనుకుంటేనే తీసుకోండి. హ్యాండ్ చివరని బ్లౌజ్ ఒక చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేసి ఈ మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకుంటూ ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో దానిని బట్టి మనం ఇక్కడ ఫ్రిల్ వేయాలన్నమాట. బాగా ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయండి, తక్కువ ఉంటే తక్కువ ఫ్రిల్స్ వస్తాయి అన్నట్టు. ఇలా చూసుకుంటూ వేయాలి. నాకైతే షోల్డర్ జాయింట్కి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు ఈ కుచ్చుళ్ళు అనేటివి వచ్చాయన్నమాట పఫ్ హ్యాండ్కి. షార్ట్ హ్యాండే కాబట్టి మరీ ఎక్కువ పఫ్ ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఇటు చివరిన కూడా మనము ఈ హ్యాండ్ కరెక్ట్గా చంక రౌండ్కి సరిపోతుందా లేదా చూసుకుని ఎక్స్ట్రాగా ఉంటే ఇంకొక ఫ్రిల్ పెట్టుకోవాలి, లేదంటే డైరెక్ట్గా కుట్టేసేయడమే. ఓకే, ఇలా చివరకు కుట్టాక మళ్ళీ అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేస్తూ రావాలి. అంతే. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలండి. చూసారా పఫ్ ఎంత చక్కగా వచ్చిందో.
ఓకే. ఓకే, ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా వేయాలో చూస్తున్నామండి. ఓకే, హ్యాండ్ చివరలని 2 సమానంగా పట్టుకుని ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసేయండి. ఇప్పుడు టేప్ తోటి మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచులండి. ఎగ్జాక్ట్ అయితే మనకి ఇది 6.5 ఇంచులే. కొంచెం నాకు హ్యాండ్ లూజ్ కావాలన్నట్టు ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే పెట్టానన్నమాట. మనం ఏదైతే ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టామో దాని పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా స్టిచ్చెస్ అన్నీ లైన్గా వస్తాయి. చివరన గట్టిగా రఫ్ చేసేయండి. ఒకే లెవెల్లో కుట్టాలండి. అప్పుడే మనకి కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ పైన పెట్టేసి స్ట్రైట్గా చివరి వరకు కుట్టడమే. ఇప్పుడు ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు వేయాలి ఇలా. ఓకే, ఇంకా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ ఇటు సైడ్కి వేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని ఖర్చులు కావాలంటే అన్నీ. ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ వేసేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. ఓకే, అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. నేను బ్యాక్ అయితే డోరీస్ పెట్టి హ్యాంగింగ్స్కి పైపింగ్ ఇచ్చి పెట్టానన్నమాట. మీకు అది చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా ఇప్పటికే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.